చేతులెత్తి మొక్కుతా, చేయి చేయి కలపకురా, కాళ్ళు కూడా మొక్కుతా, అడుగు బయట పెట్టకురా. చేతులెత్తి మొక్కుతా, చేయి చేయి కలపకురా, కాళ్ళు కూడా మొక్కుతా, అడుగు బయట పెట్టకురా. ఉన్న కాడే ఉండరా, గంజి రాగి పండరా, మంచి రోజులు వచ్చేదాకా నిమ్మలంగా ఉండరా. హలో నమస్తే అందరికి, అందరూ బాగున్నారని ఆశిస్తూ వెల్కమ్ టు అనదర్ నాలెడ్జ్ అండ్ ఫన్ ఫీల్డ్ ఎపిసోడ్ ఆఫ్ వీపాట్ విత్ మీ యాజ్ యువర్ హోస్ట్ భవ్యశ్రీ అండ్ చాతుర్య అలాంగ్ విత్ నేహ. ఈరోజు మనం న్యూస్లో బాగా చక్కర్లు కొడుతున్న హెచ్ఎంపీవీ అనే వైరస్ గురించి, అలానే మన దగ్గర బంధువు అయిన కోవిడ్ లాక్డౌన్ మెమరీస్ గురించి నెమరు వేసుకుందాం. సో లెట్స్ బిగిన్. ఫస్ట్ మనకి హెచ్ఎంపీవీ గురించి మాట్లాడుకుందామా? యా. అసలు ఎందుకు హెచ్ఎంపీవీ అనేది ఇంత ఫేమస్ చేస్తారు దీన్ని? ఇట్స్ లైక్ అంత ఫేమస్ అవ్వాల్సిన అవసరం లేదండి. హెచ్ఎంపీవీ ఈజ్ నాట్ న్యూ టు అస్. మోస్ట్లీ ఇండియాలో అంత కేసెస్ మాట్లాడుకునేయాలి అని కూడా ఏమీ లేదు. బట్ లేకపోయినా సరే లైక్ న్యూస్ ఛానల్స్ అయినా సోషల్ మీడియా అయినా ఏదైనా సరే బస్ క్రియేట్ చేస్తున్నాయి, ప్యానిక్ చేస్తున్నాయి. కొంచెం లైక్ అండర్ రేటెడ్గా ఉండాల్సిన నార్మలైజ్డ్ టాపిక్ని తీసుకొచ్చి ఎగ్జాగరేట్ చేస్తున్నాయి. దాని గురించి ఒకసారి తర్వాత మాట్లాడుకున్నా సరే, ఖచ్చితంగా జాగ్రత్త అయితే తీసుకోవాలి కదా. ఒక డిసీజ్ కాబట్టి ఎంతైనా ఎంత తక్కువ ఎఫెక్ట్ చేసినా సరే, అంత సీరియస్ కాకపోయినా సరే, ఒక్కసారి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ అండ్ ఆల్సో వాళ్ళు దీనికి సిమ్టమ్స్ ఏముంటాయి అనేది ఒక్కసారి చూసేద్దాం. దీనికి సిమ్టమ్స్ వచ్చేసి నార్మల్ మనకి కామన్ కోల్డ్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, మనం ఎక్స్పీరియన్స్ చేసిన సిమ్టమ్స్ ఉంటాయి కదా. సో అలాగే అనమాట. లైక్ ఫీవర్ రావడం, ఊపిరి అందకపోవడం, ముక్కు పట్టేసినట్టు ఉండడం, దగ్గు, జలుబు చేయడము, గొంతు నొప్పి రావడం, అలాగే అలసట, ఇవన్నీ దీని కామన్ సిమ్టమ్స్ అనమాట. సిమ్టమ్స్ అనేవి మారుతూ ఉంటాయి, సీరియస్ అవ్వచ్చు, తక్కువ ఉండొచ్చు. ఇలాంటి సిమ్టమ్స్ని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఫస్ట్ పానిక్ అవ్వకండి. మోస్ట్లీ కొన్ని రీసెర్చెస్ చెప్తుంది హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఇట్స్ నాట్ ఎక్కడ నుంచో వచ్చింది కాదు. 2017లో హెచ్ఎంపీవీ ఇస్ దేర్, బట్ అప్పుడు ఇంత బస్ క్రియేట్ అవ్వాలా, ఇప్పుడు ఎందుకు అవుతుంది? మోస్ట్లీ చిల్డ్రన్స్ అండ్ ఏజ్డ్ పీపుల్ వాళ్ళు ట్రిగర్ అవుతున్నారు దానికి. ఇట్స్ నాట్ కరోనా అంత ఇదైతే అవ్వదు. సో దీని గురించి ఇంకొంచెం డీప్గా వెళ్తే, హెచ్ఎంపీవీ అనేది హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అనమాట. ఇది శ్వాస సంబంధిత వ్యవస్థని ఎఫెక్ట్ చేస్తుందన్నమాట. ఇది సిమిలర్గా కామన్ కోల్డ్ ఎలా స్ప్రెడ్ అవుతుంది, దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ, నోట్లో నుంచి ఆర్ ముక్కులో నుంచి వచ్చే ఈ డ్రాప్లెట్స్ ఉంటాయి కదా, వాటి వల్ల స్ప్రెడ్ అవుతుందన్నమాట. మరి అలాగే దీని గురించి మనం దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవి కూడా ఒకసారి మాట్లాడేసి, కోవిడ్ లాగే అనమాట. మాస్క్ పెట్టుకోవడం, క్రౌడ్ ఎస్పెషల్లీ క్రౌడ్లోకి వెళ్ళినప్పుడు హ్యాండ్స్ అనేవి నాకైతే బాగా అలవాటు అన్నీ తాకేయడం అనమాట. సో హ్యాండ్స్ని జాగ్రత్తగా వాష్ చేసుకోండి రెగ్యులర్గా. వి ఆల్రెడీ నో దట్ ట్రిక్, రైట్? లైక్ హౌ టు వాష్ ఇట్ ట్యుటోరియల్స్ ఆర్ ఆల్వేస్ అవైలబుల్ ఇన్ ద యూట్యూబ్. పీపుల్ ఇప్పుడు మనకి ఎవరికైనా సిమిలర్ సిమ్టమ్స్తో ఎఫెక్ట్ అయినా సరే, ఈ కండిషన్తో ఉన్నా సరే, వాళ్ళకి కొంచెం వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ఆ కాంటాక్ట్ అనేది అవాయిడ్ చెయ్యండి. ఇట్స్ నాట్ దాట్ సీరియస్, బట్ వీ నీడ్ టు బీ కేర్ఫుల్ ఎనీవే. కానీ దాని గురించి భయపడి బాధపడి అంత హీరోని చేసేయొద్దు హెచ్ఎంపీవీని. లైక్ అందరికి స్కూల్లో నేర్పించుంటారు కదా, 1 hand distance ప్లేస్ చెప్పేటప్పుడు. సో 1 hand distance పీపుల్ టు పీపుల్ మెయింటైన్ చేస్తే ఇట్ విల్ బి గుడ్. అండ్ మనం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన ఒక్క విషయం గురించి మాట్లాడుకుందాం. దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టుడేస్ డిజిటల్ ఏజ్. యూ కెన్ గెస్, చాతుర్య, వాట్ డూ యూ థింక్? వాట్ ఈస్ ఇట్? మిస్ఇన్ఫర్మేషన్. Yes, spreading of wrong information. It affects emotionally, mental peace disturb అవుతుంది అనమాట. Especially from WhatsApp University. True. ఎక్కడ లేని భయం మొత్తం వచ్చేస్తుంది. యాక్చువల్లీ మీకు చిన్న వస్తువు నుంచి పెద్ద పెద్ద వాటి వరకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి కదా. అండ్ దాంట్లో ఏది నిజం, ఏది కాదు, ఏది ట్రూ, ఏది ఫాల్స్, ఎంతవరకు నమ్మాలి, దేన్ని నమ్మాలి అనేది కొంచెం దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. అన్నీ నమ్మేయడానికి అయితే లేదు. ఇప్పుడు జనాలు, నా ఫ్రెండే నేను నమ్మట్లేదు, సో అన్నీ నమ్మేయొద్దు. లైక్ ఇప్పుడు సిచ్యువేషన్స్ మనం అక్కడికి వెళ్ళి చూడలేం కదా. లైక్ చెప్పే వాళ్ళు ఎంత కరెక్ట్గా చెప్తున్నారో మనకి తెలియదు, చెప్పేది ఎవరో తెలీదు. అనానిమస్ పేజెస్ అదంతా సెండ్ చేసేవాళ్ళు, ఫార్వర్డ్ చేసేవాళ్ళు ఏంటంటే మన మంచి కోసమే చేస్తున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏది నిజం, ఏది అబద్ధం అని మనం వీఆర్ కాజింగ్ ద పానిక్ అనమాట. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ముందు ఒక్కసారి ఫ్యాక్ట్ చెకింగ్ చేసుకొని, ఆ తర్వాత లైక్ మీ డౌట్స్ అని క్లియర్ అయితే అప్పుడు ఫార్వర్డ్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్ని ఫార్వర్డ్
ఫార్వర్డ్ చేయడంలో తప్పేం లేదు, కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ని ఫార్వర్డ్ చేస్తే ఇంకొకరికి మీరు ప్యానిక్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. అండ్ మిస్ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ సమ్ టైమ్స్ ఇట్ కెన్ కాజ్ హార్మ్ సర్టెన్ లెవెల్. సో ఏదైనా డౌట్ ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, దానికి సంబంధించిన డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, కరెక్ట్ అడ్వైస్ తీసుకోండి. అండ్ హెచ్ఎంబీవీ, ఎస్, ఇంకా నేను మేము హీరో చేయాలనుకోవట్లేదు, కానీ మన బంధువు గురించి మాట్లాడేసుకుందాం. దాట్ ఈస్ కోవిడ్. గెటింగ్ బ్యాక్ టు 2020 ఆ మెమరీస్. ఐఎమ్ నాట్ గోయింగ్ బ్యాక్, బట్ కోవిడ్ మనకి క్రియేట్ చేసిన భయం ఏ రేంజ్ లోకి తీసుకెళ్ళింది అంటే ఇప్పుడు హెచ్ఎంపీవీని ఇంత హీరో చేసే రేంజ్ లో. అండ్ మీమర్స్ కూడా ప్లీజ్ బీ రెస్పాన్సిబుల్ అండి, ఎందుకంటే మిమ్మల్ని నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మీమర్స్ మీరు కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండి కరెక్ట్ న్యూస్ అనేది అందిస్తూ ఉండాలి అని కోరుకుందాం. ఈవెన్ జెన్జెడ్ పీపుల్ లైక్ వీఆర్ ఫాలోయింగ్ మీమ్స్. ఇప్పుడు ఐఎమ్ ఏ బిగ్ ఫాలోవర్స్ ఆఫ్ యూ. సో చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా మేము చేసి ఓకే ఇది. Of course there are many people who are spreading great informative things. Some channels అనేవి some memes or some pages చాలా రెస్పాన్సిబుల్గా ఉండి ఇలాంటి టైమ్స్లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు. నిజంగా అలాంటి వాళ్ళకి మాత్రం లైక్ మై రెస్పెక్ట్ గోస్ టు దెమ్. అండ్ ఎంటర్టైన్మెంట్ పక్కన పెడితే దీస్ మీమర్స్ ప్లేస్ ఏ వెరీ కీ రోల్. ప్రతి ఒక్కరి లైఫ్లో డే టు డే లైఫ్లో ఒక మీమ్ లేనిదే రోజు జరగని రోజు. చూసారా మిమ్మల్ని ఎంత ఎత్తేస్తున్నాం ఆ పాటలో. అలా మీకు చదువుగా నీకు కోవిడ్ అంటే మెయిన్గా గుర్తొచ్చేది ఏంటి? యువర్ కోర్ మెమరీ అనమాట. కోర్ మెమరీ అనేసరికి సో కోవిడ్ అంటే మైండ్లోకి వచ్చేది కొన్ని కీవర్డ్స్ ఉంటాయి అనమాట, లైక్ లాక్డౌన్, సోషల్ డిస్టెన్సింగ్, శానిటైజర్, మాస్క్. ఈ 4 words నాకు కోవిడ్ నేర్పించింది. అంతకు ముందు వరకు వీటి గురించి తెలియదు. ఓకే, ఆఫ్ కోర్స్ మాస్క్ ఉండేది, అది పెట్టుకునే వాళ్ళు ఎలాగంటే నేను ఒక ఏలియన్ చూసేవాళ్ళని. అదే నన్ను ఏలియన్ లానే చూసాను. నాకు కోవిడ్ వచ్చే 1 month బ్యాక్ అనమాట. కామన్ కోల్డ్, అది వైరల్ ఫీవర్ అండ్ కామన్ కోల్డ్, దట్ ఈస్ వెరీ కామన్. సో డాక్టర్ ఏం అడ్వైస్ చేస్తారంటే కాలేజ్కి వెళ్ళేటప్పుడు మాస్క్ పెట్టుకుని వెళ్ళు అని చెప్పి. నేను ఇంటర్ అయిపోయిన తర్వాత వచ్చింది కోవిడ్. కాలేజ్కి వెళ్ళేటప్పుడు మాస్క్ పెట్టుకొని వెళ్తే మా వాళ్ళు నన్ను చూశారు. చాలా weird. కానీ 1 month తర్వాత అంటే అప్పట్లో మనకి అవేర్నెస్ ఉండేది కాదు, మాస్క్ అనేది లైక్ నార్మలైజ్డ్ థింగ్ లో ఉండేది కాదు. బట్ కోవిడ్ దాన్ని నార్మలైజ్ చేసి మాస్క్ అంటే డాక్టర్స్ పెట్టుకుంటారు, సర్జరీ ఓన్లీ సర్జరీ చేస్తే టీవీలో చూడటం ఏ రోజు లైవ్ ఎక్స్పీరియన్స్ లేదమ్మా మాస్క్ కి. బట్ ఇప్పుడు అది లేకుండా ఎవరు ఉండట్లేదు ఆఫ్టర్ కోవిడ్. కొంతమందికి అది ఎలా అంటే ఇంకా పార్ట్ ఆఫ్ దర్ ఫేస్ అయిపోయింది. ట్రూ, అదైతే నాకు కలర్ మాస్క్ కావాలి మమ్మీ నేను సాలా నీ కోర్ మెమరీ ఏంటి కోవిడ్ లో? కోవిడ్ ఐఎమ్ 2020 బ్యాచ్, సో అందరూ ఖచ్చితంగా రికగ్నైజ్ అవుతారు దానికి. 10th కదా, 10th బ్యాచ్ కదా. ఐఎమ్ సో జెలస్ ఆఫ్ దెమ్. లైక్ హౌ నేనంత కష్టపడి 10th రాసి, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి, నీట్ రాసి, అండ్ దే వర్ లైక్ జస్ట్ పాస్ అయిపోయింది. ఎలా అయిపోయిందో తెలీదు, బట్ అయిపోయింది. అండ్ నా కోర్ మెమరీ ఏంటి అంటే మా ఫాదర్తో టైం స్పెండ్ చేయడం. బికాస్ నా చిన్నప్పటి నుంచి మా ఫాదర్ ఏంటంటే నేను నైట్ పడుకుని పోయాక రావడం, మార్నింగ్ లేవకముందే వెళ్ళిపోవడం, ఆ బాండ్ మిస్ అవుతుంది అనమాట. నేను చిన్నప్పుడు ఉండేదాన్ని నేను లైక్ డాడ్స్ ప్రిన్సెస్ అనమాట. డాడ్స్ పరి ఇంకా డాడ్తోనే ఇప్పుడు ఉండాలి అనుకునేదాన్ని. ట్యూషన్కి వెళ్ళడం, నేను బిజీ అయిపోయిన లైఫ్కి సడన్గా ఒక్క ఫాస్ అలా వచ్చింది. అండ్ దట్ ఇనీషియల్ డేస్ వెన్ లైక్ ఫస్ట్ 1 day అనుకున్నాం కదా లాక్డౌన్ అప్పుడు, 1 week అలా అనుకున్నప్పుడు లైక్ ఫైనలీ ఐఎమ్ గోయింగ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ మై ఫాదర్. లైక్ ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. కోవిడ్కి మనకి స్టార్టింగ్లో ఏంటంటే అంత దాని లెవెల్ ఆఫ్ ఇది తెలీదు, ఎంత డ్యామేజ్ చేస్తుంది, ఇంత చేయగలదు అని. సో వీఆర్ హ్యాపీ దట్ వీఆర్ ఫైనలీ గోయింగ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ అవర్ ఫ్యామిలీ. వాళ్ళకి లైక్ రెస్పాన్సిబిలిటీస్ ఎన్ని ఉన్నా సరే ఫ్యామిలీ టైం, సెల్ఫ్ టైం, మై టైం అంటూ ఒకటి వచ్చిందనమాట కోవిడ్లో. అండ్ ఫర్ దాట్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు కోవిడ్. అపార్ట్ ఫ్రమ్ ఇట్ ఇవన్నీ ఒక సైడ్కి పెడితే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిన ఒక వ్యక్తి, లైక్ హీ ఈజ్ ద బెస్ట్ ఇన్స్పిరేషన్ అందరికీ. ఎంతమందికి హెల్ప్ చేసిన ఒక వ్యక్తి, వి షుడ్ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి అతని గురించి. తను ఎలా అంటే ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ పరంగా, మెడిసిన్స్,
బస్ పెట్టడం, వాళ్ళని ఇంటికి పంపించడం. మూవీస్ లో విలన్ గా చూసి చూసి చిన్నప్పుడు మనకేంటి హీరో అంటే హీరో, హీరోయిన్ అంటే దట్ లైక్ రియల్ స్టోరీ అనుకునే వాళ్ళం. కానీ ఆ టైంలో హ్యూమానిటీ అంటే బయటకు వచ్చిందని చెప్పొచ్చు. రియల్ టైమ్ హీరో అతను. ఎంపతి కూడా బిల్డ్ అయింది హ్యూమన్స్లో ఆ టైంలో. బికాజ్ యూనో కోవిడ్లో నాకు బాగా గుర్తుంది, ఇనిషియల్ డేస్ వదిలేస్తే నవ్వినట్టు నాకు ఎక్కడా గుర్తులేదు. ఇప్పుడు మనం చిల్గా దాని గురించి మాట్లాడుకోవడం, మీమ్స్ వేసుకోవడం చేస్తున్నాం. కానీ ఆ మూమెంట్లో టీవీ ఆన్ చేస్తే చాలు లైక్ ఏదో ఒక కార్నర్లో కోవిడ్ గురించే వచ్చేది కదా. లైక్ ఇట్ టుక్ రియలీ లైక్ బ్యాడ్ ఆన్ దట్ మన మెంటల్ హెల్త్ పైన. ఎవరి గురించి విన్నా ఏదంటే ఎవరు బయట వాళ్ళకి ఏదో ఎఫెక్ట్ అయినందుకు మనం ఫీల్ అయ్యే వాళ్ళం. దట్ ఎంపతి ఈస్ క్రియేటెడ్ అనమాట కోవిడ్ వల్ల. అఫ్ కోర్స్ కోవిడ్ వల్ల అంతే డార్క్ సైడ్ ఉంది, అంతే బ్యాడ్ మెమరీస్ ఉన్నాయి. బట్ యూనో చాలా నేర్చుకున్నాం మనం. మోస్ట్లీ ఫ్రంట్ లైన్ జాబ్స్ ఉన్న వాళ్ళు చాలా ఫేస్ అంటే లైక్ కొన్ని ఫ్యామిలీస్ ఎలా అంటే బయటికి వెళ్తే కానీ వాళ్ళ డే పూర్తి అవ్వదు. వాళ్ళు ఒక 5,000 మోస్ట్లీ అందరూ, కొన్ని కూడా కాదు, అందరు ఫ్యామిలీస్ అంతే. సో వాళ్ళకి బయటకి వెళ్తున్నప్పుడు ఇమాజిన్ లైక్ ఎలా ఉండేది మన ఫీలింగ్. ఒక్కసారి దాని గురించి తెలిసినప్పుడు మనకి ప్యానిక్ మెయిన్గా వచ్చింది ఏంటంటే వీ డోంట్ నో కంప్లీట్లీ అబౌట్ ఇట్, వీ డోంట్ నో హౌ టు ట్రీట్ ఇట్, వీ డోంట్ నో ట్రీట్మెంట్ ప్లాన్ ఏంటో తెలియదు మనకి. సో అలాంటిటప్పుడు దీని గురించి ఇంత భయపడాలి, ఇంత ప్యానిక్ ఒకటి క్రియేట్ అయినప్పుడు బయటకి మన వాళ్ళు ఎవరైనా వెళ్తే ఆ టెన్షన్ ఉంది నిజంగా. అసలు చాలా ఇదిగా ఉంటుంది. ఎవరికి లైక్ వస్తారో లేదో, ఎలా వస్తారు. బట్ లైక్ కోవిడ్ ఫేజ్ ఎలా అంటే మెనీ ఆఫ్లైన్ థింగ్స్ టర్న్ ఇన్ టు ఆన్లైన్. డిజిటలైజేషన్ అన్నది చాలా జరిగింది కోవిడ్ టైంలో. లైక్ ఆన్లైన్ క్లాసెస్ అవనివ్వండి. లైక్ చాతుర్యాకి నాకు మాత్రం ఈ 2020 ఎంత మెమరబుల్ అంటే రియల్లీ ఆన్లైన్ క్లాసులు అంటే ఏంటో మమ్మల్ని అడగండి, మేము చెప్తాము. ఆన్లైన్ క్లాసెస్ ఎలా ఉండాలి, ఎలా తప్పించుకోవచ్చు. వీడియో ఆఫ్ చేసేసి వెళ్ళి హాయిగా తినేసి మళ్ళీ వచ్చి క్లాసెస్ లో కూర్చునే ఎవ్రీవన్ అలాగే చేసేవారు. అందరూ టెక్కీస్ అయిపోయారు అనమాట. చాలా మందికి లైక్ స్మార్ట్ ఫోన్ ఎలా వాడాలో తెలియని వాళ్ళు కూడా ఎలా వెళ్ళారంటే లైక్ ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది చాలా బస్ క్రియేట్ అయింది ఆ టైంలో. నేను మా మమ్మీ లైక్ బెస్ట్ ఫ్రెండ్ నాతో కలిసి రీల్స్ కూడా చేశారు. ఓ మై గాడ్. సో వెరీ కోఆపరేటివ్. సిబ్లింగ్స్తో బాండ్ అయితే ఓ మై గాడ్, లైక్ సీరియస్లీ సిబ్లింగ్స్తో బాండింగ్ అనేది ఎక్స్ట్రీమిటీస్ అనమాట. అయితే ఎక్స్ట్రీమ్గా కొట్టుకుంటాం, లేదంటే ఎక్స్ట్రీమ్గా స్వీట్గా ఉంటాము. ఆ టైప్ ఆఫ్ బాండింగ్ వచ్చింది నిజంగా కోవిడ్లో. బికాస్ మన పక్కన ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఇంకా వీఆర్ లైక్ మనకి అప్పుడు ఫోన్స్ కూడా ఏంటి ఆన్లైన్ క్లాసెస్ వినడానికి తప్ప వీ డోంట్ హ్యావ్ సంథింగ్ పర్సనల్ నెంబర్స్ ఆర్ పర్సనల్ ఫోన్స్ ఉండేవి కాదు. ఇప్పుడు సిబ్లింగ్స్ ఏదైనా వాళ్ళతోనే, ఇంకా ఏదైనా వాళ్ళతోనే. 2 years మోస్ట్లీ అంటే ఒక జాయింట్ ఫ్యామిలీ ఎలా ఉంటది అన్న బాండ్ ప్రతి ఒక్క ఫ్యామిలీలో వచ్చింది. అండ్ ఫ్యామిలీ బాండ్స్ అన్నవి నాకు ఎప్పటి నుంచి ఉన్నాయి కానీ బట్ ఫ్రెండ్షిప్ అన్నది నాకు ఎలా అంటే లైక్ అందరినీ ఒక లిమిట్లో ఉంచేదాన్ని. ఓకే వీళ్ళతో ఇంతవరకు, వీళ్ళతో ఇంతవరకు. బట్ దట్ మూమెంట్ ఎవరు నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారని చాలా క్లియర్గా తెలిసింది. లాక్డౌన్, ఎటు వెళ్ళకూడదు, ఎక్కడికి రాకూడదు. బట్ ఆ టైంలో నా బర్త్డేని ఒక స్పెషల్ థింగ్లా తీసుకొని నా బెస్ట్ ఫ్రెండ్ వేరే ప్లేస్ నుంచి మా ఇంటి దగ్గరికి వచ్చిందంటే లైక్ ఐ వాజ్ లైక్ ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారా? నా ఫ్రెండ్స్ అందరూ దీన్ని నోట్స్ తీసుకోండి దయచేసి, నేను కోరుకుంటున్నాను. లిజన్ టు హర్ అండ్ నెక్స్ట్ పాడ్లో ఇలాగే చేస్తే మీ గురించి కూడా చెప్పుకుంటాను నేను. కొన్ని విలేజెస్లో ఎలా అంటే 1 hour 2 hour ఇబ్బంది అవుతుందని ఆ వీక్కి సంబంధించిన గ్లోసరీ ఐటమ్స్ కానీ వెజిటేబుల్స్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ 200-300 మనీ వీక్కి అలా ఇచ్చారు. బట్ గవర్నమెంట్ చాలా లైక్ ఇనిషియేషన్ తీసుకొని దే రూల్డ్. నిజంగా 2 years నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ చేయటం. కానీ అన్నిటి గురించి మాట్లాడుకొని ఉంటాం కానీ ఇప్పుడు మెయిన్గా ఫ్రంట్ లైన్ వర్కర్స్ గురించి మాత్రం నేను వీ నీడ్ టు టాక్ అబౌట్ దెమ్. డాక్టర్స్, ఓ మై గాడ్. నేను అప్పుడు బైపీసీ అనమాట, నా ఇంటర్ నేను ఆబ్వియస్లీ ఇప్పుడు నేను డెంటిస్ట్ అంటే నేను అప్పుడు బైపీసీ తీసుకుని ఉంటాను అనమాట. మెడికల్కి సంబంధించిన ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళైనా వాళ్ళ కంట్రిబ్యూషన్ ఈస్ యునో we need to respect them, like they deserve that ovation అన్నమాట. మున్సిపాలిటీలో వర్క్ చేసే వాళ్ళు బికాస్ ఒక రోజు చెత్తతో మనం ఉండలేం, ఇంకా ఎక్కువ డిసీజెస్ యూనో స్ప్రెడ్ అవుతాయి. వాళ్ళు రోల్ అనేది
దే లైక్ రెస్పెక్ట్. యాక్చువల్గా 2 వీక్స్కి ఒకసారి మున్సిపాలిటీ క్లీనింగ్ జరిగేది, కానీ కోవిడ్ టైం ఎవ్రీడే శానిటైజ్ చేయటం, ప్రతి ఇంటి దగ్గర బ్లీచింగ్ చేయటం. అవును. రియల్లీ హ్యాండ్స్ ఆఫ్. కానీ ఆ టైంలో మాత్రం ఇండియా గ్రోత్ ఉందబ్బా. మిగిలిన కంట్రీస్ అన్నీ ఎఫెక్ట్ అవుతుంటే ఇండియా గ్రోత్ అనేది నిజంగా ఆ టైంలో గవర్నమెంట్కి దే టుక్ ద రైట్ స్టెప్స్ ఎట్ రైట్ టైం. అండ్ గ్రోత్ ఈజ్ సంథింగ్ గ్రేట్. ఎందుకంటే అదేంటి పూర్వకాలంకి వెళ్ళిపోతాం మళ్ళీని, వరల్డ్ ఈజ్ గోయింగ్ టు ఎండ్, డైనోసార్స్ ఎలా పోయారో హ్యూమన్స్ కూడా అలాగే పోతారు అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఓజోన్ లేయర్, యా ట్రూ, ఓజోన్ లేయర్ హీల్ అవుతుంది అని, ఎర్త్ ఈస్ హీలింగ్ ఇట్ సెల్ఫ్. ఇట్స్ లైక్ కోవిడ్ కాదు వైరస్, మనం పెట్టాం వైరస్. మోస్ట్లీ ఫుడ్ డొనేషన్స్ ఎలాగా ఆక్సిజన్ సిలిండర్స్, గాలి పీల్చుకోవడానికి కూడా డబ్బులు పెట్టే రోజులు అవి. నిజంగా దాట్ ఈస్ సో ట్రొమాటిక్. ఎందుకంటే గాలి కోసం అంత చేయాల్సి వచ్చింది. చాలామంది హాస్పిటల్స్లో చాలా ఇబ్బందులు పడ్డారు, బెడ్స్ లేక, లాస్ట్ వాళ్ళని చూడ్డానికి లేక, పేషెంట్స్ని చూడ్డానికి లేక, పీపీ కిట్స్ లేక చాలా ఇబ్బంది పడ్డారు. చాలా మెడికల్ కాలేజెస్ కూడా హాస్పిటల్స్ లా చేంజ్ చేసేసారు. అవన్నీ నాకు గుర్తు తెచ్చుకొని అప్పుడు డాక్టర్స్ కంట్రిబ్యూషన్ అంతా గుర్తు చేసుకుంటుంటే ఈ ఫీల్డ్లో నేను ఇప్పుడు ఉన్నందుకు ఐ ఫీల్ సో ప్రౌడ్. ఐఎమ్ లైక్ ఫీలింగ్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్ అనమాట. నేను వేసుకున్న ఈ యూనిఫామ్కి నాకు ఇప్పుడు వాల్యూ అదంతా ఉండేదన్నమాట. ఇట్ క్రియేటెడ్ న్యూ జీల్ ఇన్ సైడ్ మీ. ఆ పోలీస్ వాళ్ళు కూడా చాలా లిటరల్లీ అర్ధరాత్రి అపరాధని లేకుండా అవేర్నెస్ కోసం వాళ్ళు చేసిన వీడియోస్ నిజంగా సో నైస్. ఎంటర్టైన్మెంట్ ఈజ్ మెయిన్. మనం ఇంట్లో అలా 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 ఉంటుంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఉంది కదా, TFI నిజంగా చాలా రోల్ ప్లే చేసింది. అండ్ మైండ్ యూ, TFI అంటే మేము ఓన్లీ హీరో హీరోయిన్ యాక్టర్స్ గురించి కాదు, లైట్ మ్యాన్, కెమెరా మ్యాన్, ఎవ్రీథింగ్, సెట్ మ్యాన్, వీళ్ళందరూ వాళ్ళు వచ్చేదే తక్కువ ఇన్కమ్. వాళ్ళకి ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా సరే దే డోంట్ హ్యావ్ దట్ గ్యారంటీ, దే డోంట్ హ్యావ్ దట్ మనీ బిహైండ్ దెమ్ టు సాల్వ్ ఎనీ స్మాల్, ఈవెన్ ఎ స్మాల్. సో వాళ్ళు పడిన కష్టం, ఎవ్రీవన్ వెంట్ త్రూ సమ్ ఆర్ అదర్ థింగ్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫీల్డ్ రోల్, ఎవరైనా సరే, డాక్టర్స్ కానివ్వండి, పోలీసెస్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కానీ ఎవరైనా సరే ఏదో ఒక విధంగా సెల్ఫ్లెస్గా హెల్ప్ చేద్దామనే చూసారు. అదే ఎంపతి పెరిగింది అనుకున్నాం కదా. IPL గురించి మాట్లాడుకోవాలి. ఓ లైక్ మా ఫాదర్ నేను అప్పుడే ఫస్ట్ టైం ఇద్దరం కలిపి కూర్చొని క్రికెట్ చూడడం అనమాట. అండ్ మై మామ్ వాజ్ లైక్, పాడు చేస్తారా దీన్ని కూడా, అయిపోయిందా, ఇద్దరు చూస్తున్నారా ఇంకా, ఓకే. అప్పటి వరకు లైక్ నేను నా బ్రదర్ ఏంటి, నువ్వు ఈ టీం నేను ఈ టీం, ఇద్దరు కొట్టుకొని చూసేవాళ్ళమి. లైక్ మా మదర్ అస్సలు IPL చూడరు, బట్ షీ ఆల్సో లైక్ ఓకే ఇలా ఆడతారు. ఇంకొక స్వీట్ మెమరీ వచ్చేసి మా డాడీ నాకు జడ వేయడం నేర్చుకున్నారు అనమాట. సో స్టఫర్ నాకు వేయాల్సిందే అంటే అలా వేశారు. 2 రోజులు నేను అదే ఉంచుకున్నా. IPLలో సాడ్ మూమెంట్ ఏంటంటే అది అబుదాబిలో జరిగింది. ఐ ఫీల్ ఇట్ లిటిల్ బిట్ ఆఫ్ అయ్యో ఇండియాలో జరిగితే అది ఇంకా హోమ్ గ్రౌండ్ లో హోమ్ టీమ్ పర్ఫార్మ్ చేస్తుంటే వచ్చే కిక్ మిస్ అయ్యా 2 years నేను. ఆఫ్టర్ కోవిడ్ చాలా మందికి మోస్ట్లీ చాలా వాటికి మనల్ని పాతకాలంలోకి తీసుకెళ్ళి చెప్తారు కదా పెద్దవాళ్ళు, షేక్ హ్యాండ్స్ అవి పెట్టుకోకూడదు, నమస్కారం మన సంస్కారం. ఎవ్రీవన్ ఇంటికి బయటికి వెళ్ళి వస్తే ఖచ్చితంగా ఫ్రెష్ అవ్వాలి, చేతులు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి. ఇలాంటివన్నీ లైక్ మళ్ళీ తిరిగి మనం నేర్చుకున్నాము. పాతకాలంలో ఇవన్నీ మళ్ళీ అలవాట్లు మనకు చాలా వాటికి మారాయి. సో కషాయాలు తాగడం నేనైతే డైలీ తాగేదాన్ని. మై గాడ్, స్టెరాయిడ్స్ లో ఎంత చేదుగా ఉంటాయి అవి. బట్ పవర్ ఆఫ్ ఆయుర్వేదిక్ అనేది కోవిడ్ టైంలోనే వీఆర్ డిడ్ ఇట్ మోస్ట్లీ. ట్రూ. ఇంకా చాలా కబుర్లు ఉన్నాయి చెప్పుకోవడానికి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ 2 years మొత్తం 20 minutesలో అవ్వదు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ సమ్ పీపుల్ హు ఆర్ లైక్ కోవిడ్లో ఉండి నాకు సపోర్ట్ చేసి, నాకనే కాదు ప్రతి ఒక్కరికి మారల్ సపోర్ట్ అనేది ఒక్కరు ఒక ఫ్యూ పీపుల్ ఖచ్చితంగా ఉన్నారనమాట కోవిడ్లో. హ్యుమానిటీ అనేది జనాల్లో మళ్ళీ ఉందిరా అని ప్రూవ్ చేసి. యాక్చువల్లీ నేహా ఎలా అంటే నాకు లైక్ ఐ వాజ్ లైక్ హ్యుమానిటీ లేదు, ఇంకా ఈ జనరేషన్లో హ్యుమానిటీ తగ్గిపోయింది అన్న టైప్లో ఉండేదాన్ని. బట్ కోవిడ్ వాజ్ లైక్ ఓకే జనాల్లో ఇంత హ్యుమానిటీ ఉంది అని తెలిసేలా చేసింది కోవిడ్. హెల్పింగ్ నేచర్ చాలా పెరిగిపోయింది. అప్పటి వరకు ఎవరెలా పోతే మనకెందుకు అనుకున్న వాళ్ళు చాలా చేంజ్. అప్పుడప్పుడే స్టార్ట్ చేసిన చిన్న చిన్న బిజినెసెస్ బ్యాక్ డౌన్ అవ్వటం వల్ల కూడా
లైక్ ఏంటంటే నేను మా ఇంట్లో ఏం పట్టించుకోనండి, నేను పెద్ద అబ్బాయిని, నేను పెద్ద అమ్మాయిని అనుకున్న వాళ్ళు కూడా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అది తీసుకున్నారు. మాత్రం మార్కబుల్ థింగ్ అనమాట. రెస్పాన్సిబిలిటీస్ గురించి తెలిసొచ్చాయి. వి ఓవర్కమ్ ఇట్. యోగా చేయటం కానీ, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుని జంక్ ఫుడ్కి మెయిన్లీ ఎంతమంది దూరంగా అయిపోయారు. రియల్లీ నేను ఒప్పుకుంటా. లైక్ ఎలా అంటే నాకు మెడిటేషన్స్, యోగా అసలు ఏమీ నచ్చేది కాదు. బట్ కోవిడ్ టైంలో ఎలాగంటే అవన్నీ అలవాటైనాయి స్లోగా. అండ్ ఒకసారి స్లో ఇంటర్నెట్ ఉండే, రూటర్ వేయించారనమాట నెట్వర్క్కి. అండ్ నా క్లాస్ వినాలని చెప్పి ఒకసారి నేను వీడియో ఆన్ చేసి ఇలా ఫ్రీజ్ అయిపోయా. అలా చెప్పి ఇలా ఫ్రీజ్ అయిపోయి ఉన్నా. ఫ్రీజ్ అంటే ఒక 2 minutes చూసి లైక్ లీవ్ అయిపోయాను అనమాట మీటింగ్ నుంచి. దాని గురించి మాట్లాడుకోవాలంటే ఇన్ కేస్ ఆన్లైన్ క్లాసెస్ లో టీచర్ తెలియని క్వశ్చన్ అడిగితే కెన్ యూ హియర్ మీ, ఇట్ విల్ బి బ్రేక్ అని మీరు వినిపించట్ల, ఆడియో నాట్ విజిబుల్, ఇంకా లెఫ్ట్ అయిపోవడం. ఎవరైనా అడిగితే డ్యూ టు సమ్ నెట్వర్క్ ఇష్యూస్ ఐ కాంట్, చిన్న మెసేజ్ అలా పవర్ కట్ అయ్యింది. చాలా సార్లు ట్రై చేశాను. ఆన్లైన్ ఎడ్యుకేషన్ అంటే బాగా గుర్తొచ్చింది. కొంతమంది టీచర్స్ దే ప్లేడ్ ఏ రిమార్కబుల్ రోల్. ఎవ్రీవన్ ఆర్ లైక్ డెడికేటెడ్ టు ఇట్. లైక్ ఎలా అంటే వాళ్ళకి ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఉన్నంతలో పిల్లలకి చెప్పాలి, పిల్లలు నేర్చుకోవాలి. అండ్ ఈవెన్ కమింగ్ టు మై ఫాదర్, హీఈస్ ఏ ఫ్యాకల్టీ, హీఈస్ లెక్చరర్. ఎలా అంటే మా పిల్లలు ఏదో నేర్చుకోవాలి, ఆన్లైన్ ఆఫ్లైన్ ఈ డిస్టెన్స్ని మేము తగ్గించాలి, వాళ్ళకి ప్రతిదీ తెలియాలి. అవును, కొంతమంది ఐ హ్యావ్ సీన్ సమ్ వీడియోస్ లైక్ వాళ్ళ దగ్గర వాళ్ళకి టెక్నాలజీ ఏం లేదు, ఎక్విప్మెంట్ ఏం లేదు, ఫోన్లోనే ఇంట్లో బోర్డు పెట్టి ఫోన్లోనే అంతా రికార్డ్ చేసి పంపించడం. బికాస్ ఆన్లైన్ అంటే చాలా మందికి నెట్వర్క్ అవైలబుల్ లేదు కాబట్టి వాట్సాప్లో 1 hour వీడియోస్ చేసి పంపించడము. దే డిడ్ ఎ రియలీ గ్రేట్ జాబ్. అది లిటిల్ బిట్ ఆఫ్ కొంతమంది ఫ్యాకల్టీ ఏంటంటే కరెక్ట్గా మొబైల్ ఎలా యూజ్ చేయాలో తెలియని వాళ్ళు వాళ్ళ పిల్లల హెల్ప్ లేకపోతే పక్కింటి వాళ్ళ హెల్ప్ తీసుకొని అలా చెప్పటం. బట్ రియల్లీ టీచర్స్ హ్యాండ్స్ ఆఫ్ వాళ్ళకి కూడా ఎలా అంటే ఇప్పుడు ఖచ్చితంగా లేదు, పిల్లలు నేర్చుకోవాలి, స్టడీ ఇది అవ్వకూడదు, ఎక్కడున్నా దే వాంట్. ఇంకొకటి ఏంటంటే అమ్మలకి ఎప్పుడు డబ్బాలు అన్న, ఇంట్లో మనం హాస్టల్కి వెళ్ళిపోయినప్పుడు డబ్బాలు అంటే చాలా ఇష్టం కదా. ఏమైందంటే నా ఇంటర్ ఎగ్జామ్స్ అయ్యి హాలిడేస్ కని వచ్చామన్నమాట. నేను హాలిడేస్ కని చెప్పి వస్తే, ఇంకా హాలిడేస్ అంటే ఆబ్వియస్లీ ఎన్ని పట్టుకెళ్తాం, మాకు ఇచ్చేది పైగా 7 days హాలిడేస్, ఏం చేసుకోవాలి. సో ఎన్ని పట్టుకెళ్తాం, సగం లగేజే తీసుకెళ్ళా. సడన్లీ ఇంటికి వెళ్తే లాక్డౌన్ అనౌన్స్డ్. నా బొమ్మ పోయింది, నా టెడ్డీ బేర్ పోయింది, అలా హాస్టల్లో ఉంచేసాను. మదర్స్ వాటి గురించి ఫీల్ అవరు. నేను స్టీల్ బాక్స్ ఇచ్చాను కదా, ఎక్కడ పెట్టాలని. ఇట్స్ ఎమోషన్. ఇండియన్ మదర్స్ కి ఈ డబ్బాలు అన్నా, చీపెరలు, చీరలు అన్నా చాలా ఇట్స్ ఎమోషన్. స్టీల్ డబ్బాని మాత్రం అసలు అమ్మో, అది ఇంకా రీప్లేస్ చేయలేమన్నమాట. సంక్రాంతికి వెళ్తున్నారు, మర్యాదగా అందరూ డబ్బాలు పట్టుకొని వెళ్ళండి. మర్చిపోకండి, ఇది వార్నింగ్ డిస్క్లైమర్ లో పెట్టాలన్నమాట. పీపుల్ హాస్టల్స్ నుంచి వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా వినండి. అమ్మల కోసం మీకు దగ్గర ఉన్న డబ్బాలని సేఫ్ గా వాష్ చేసి తీసుకువెళ్ళండి. దాంట్లో ఉన్న ఫంగస్ అదంతా ఎందుకు చెప్పండి ఇంటికి తీసుకెళ్ళడం. ఇంకా ఏం చేసుకోమని ఆ డబ్బా నుంచి బయట పడేస్తారు పేరెంట్స్. అలాంటి మనల్ని బయట గెంటేస్తారు బయటకి. డబ్బాలు ఎందుకు గెంటేస్తారు మాత్రం వాళ్ళు తీసుకుంటారు. మమ్మీ సారీ మమ్మీ. రియల్లీ నేను ఒక 2 weeks బయటికి వెళ్ళాను. అక్కడ ఒక ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉన్నాం అనమాట. ఆ ఆంటీ లిటరల్లీ ఒక చట్నీ డబ్బా పెట్టి పంపించింది. మేము వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు డబ్బా మాత్రం జాగ్రత్త అమ్మా, అది నా ప్రాణం అమ్మా అంట. డబ్బా ఇస్ అన్ ఎమోషన్. నమ్మరు కానీ శానిటైజర్ బాటిల్స్ ఉంటాయి కదా, మా అమ్మమ్మ అవి కూడా శానిటైజర్ అయిపోయాక ఎందుకు అమ్మమ్మ తీసే అంటే అవి క్లీన్ చేసి అవి వాష్ చేసి అవి దాచుకునే ఏం చేసుకుంటే రీయూజ్ రీసైకిల్. అవి ఏంటి ఇండియన్స్ అసలు అది ఫాలో అయ్యేది గ్రేట్ గా ఏమనుకుంటున్నారు. హలో ఎక్కడున్నారు రండి, ఎప్పటి నుంచి మనకి అన్ని అలవాటే కదా. అదే కదా, నూనె డబ్బాల్లో బియ్యం స్టోర్ చేయటము. కొత్తగా మీరు చెప్పేది ఏంటి, ఫాలోయింగ్ ఎట్లీస్ట్ ఆర్ మదర్స్ ఆర్ ఫాలోయింగ్ ఇట్. ఎగ్జాక్ట్లీ. కరోనా అనేది పార్ట్ చాలా లైఫ్ ఎలా చేంజ్ అవ్వాలి అన్నది చాలా నేర్పించింది. ప్రతి ఒక్కరిని నేర్చుకున్నాము, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, హెల్ప్ ఎలా చేసుకోవాలి ఒకరికొకరు. రియల్లీ లైక్ కొంతమంది ఓల్డ్ ఏజ్ అనుకుంటే, నేను ఎక్కడో విన్నాను ఈ స్టోరీ. వాళ్ళ ఎదురింట్లో ఒక బామ్మ తాతగారు ఉండేవాళ్ళు. దే బోత్ ఆర్ కరోనా, ఇద్దరికి వచ్చింది. వాళ్ళ పిల్లలు లేరు, ఇద్దరు అబ్రాడ్లో ఉన్నారు, అబ్రాడ్లో సెటిల్డ్ దే ఆర్. వాళ్ళకి చూసుకునే మనుషులు లేరు. బట్
పక్కింటి వాళ్ళు ఆంటీ డైలీ మాస్క్ పెట్టుకొని వెళ్ళి బయట వాళ్ళకి ఫుడ్ పెట్టేసి వచ్చేవాళ్ళంట. ద ఫ్యామిలీ సపోర్టెడ్, లైక్ వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారు కానీ మన బామ్మ తాతగారు అనుకొని వాళ్ళు వెళ్ళారు. ద హ్యుమానిటీ మ్యాటర్స్ అక్కడ. ఎంపతి, హ్యుమానిటీ అన్నది చాలా బయటకు వచ్చే టైంలో మనలో ఉన్న ఆర్టిస్టిక్ స్కిల్స్ ని కూడా బయటకు తెచ్చింది అనమాట కోవిడ్. ఎంత ఆర్టిస్టిక్ అంటే అది హిడెన్ లో ఉంటేనే బెటర్ అనుకునే వాళ్ళం కానీ సో లైక్ ఎలా అంటే కొంతమందిని ఇది ఎప్పుడు నేర్చుకున్నారు అంటే కరోనా వల్ల నేర్చుకున్నారు. ఇంట్లోనే 2 ఏళ్ళు ఇంట్లో ఉన్నాం కదా, రైటింగ్ హ్యాబిట్ రావడము, ఆర్టిస్టిక్ బొమ్మలు గీయడం. ఎలా అంటే కూర్చొని చదివే వాళ్ళమా, నాకు బోర్ కొట్టి అప్పుడప్పుడు ఏం చేస్తాం, లోపల ఉన్న ఆర్టిస్ట్ అలా తన్నుకుంటూ వచ్చి బొమ్మలు గీయడం స్టార్ట్ చేస్తే మా మమ్మీ పట్టీల సౌండ్ వచ్చేది అనమాట దగ్గరకు వస్తున్నప్పుడు. పేజెస్ తిప్పేసి మమ్మీ చదువుకున్నాను డిస్టర్బ్ చేయదు. మోర్ దెన్ అమ్మాయిల కంటే ఎక్కువ అబ్బాయిలు ఖచ్చితంగా రిలేట్ అవుతారు. అమ్మ పట్టీల సౌండ్ విని ఫోన్ దాచేయటము, ఆపేయటము. రియల్లీ మీ ఆర్టిస్టిక్ స్కిల్స్ ఎవరిని ఇబ్బంది పెట్టవు కానీ నాలో ఉన్న ఆ సింగర్ బయటకు వచ్చింది. పాపం ఎలా భరించారు. ఒకసారి నేను చాలా అంటే పాడాను అనమాట. ఎలా పాడాను అని నార్మల్గా అడుగుతావు, నువ్వు చెప్పొద్దులే అమ్మా నాకు తెలుసు ఘోరంగానే లేదమ్మా నువ్వు బాగా పాడావు, కాకపోతే ఇంకొకసారి రూమ్లోకి వెళ్ళి పాడుకో సరే. ఏమన్నా అవార్డు ఇచ్చారు లైక్ మళ్ళీ ఇంకా పాడకమ్మా ఇలాంటి జోలికి వెళ్ళక అవార్డు ఏమన్నా ఇవ్వాల్సింది. ఎవరు నన్ను డిమోటివేట్ చేసిన నా బెస్ట్ ఫ్రెండ్ నన్ను చాలా సపోర్ట్ చేసేది. స్టార్ మేకర్ అని ఒక యాప్ ఉంటుంది, అందులోకి వెళ్ళి పాడు నీ వాయిస్ బాగుంటుంది అని సపోర్ట్. ఫ్రెండ్స్ అందుకే ఉన్నారు, మనం ఎంత ఏదో పని చేసేది సపోర్టర్స్. అలాంటి సిచ్యువేషన్ వచ్చేసరికి మా డాడీ అనమాట నా బెస్ట్ ఫ్రెండ్. ఆ వేలో చూసుకున్నా ఏ వేలో చూసుకున్నా ఎంత ఎంత తుప్పాస్ పని చేయనివ్వండి మా మమ్మీ నుంచి కాపాడుతాను. రియల్లీ బ్రదర్స్ అండ్ ఫాదర్స్ ఎప్పుడు అమ్మాయిల్ని ప్రొటెక్ట్ చేస్తుంటారు, మదర్స్ నుంచి మెయిన్లీ. మా బ్రదర్ నా చిన్న తమ్ముడు పెద్ద తమ్ముడు ఇద్దరు అంతే. ఎలా అంటే మా చెల్లి కంప్లీట్లీ మమ్మీస్ పెట్టనమాట. సో నేను డాడీ దగ్గరికి వెళ్ళి కాపాడతాం అనుకుంటే ఎట్ ద ఎండ్ మా మమ్మీ ఇద్దరికి పనిష్మెంట్ ఇచ్చేది, నాకు మా డాడీకి కూడా. సో కోవిడ్ మెమరీస్ అలా ఉన్నాయన్నమాట. ఇంకా మీ దగ్గర చాలా మంచి మంచి మెమరీస్ ఉంటే మాకు వెంటనే కామెంట్లో కానీ మా ఇన్స్టా ఐడి ఫాలో అయిపోయి ఇన్స్టాలో కానీ మెసేజ్ చేసేస్తే నెక్స్ట్ టైం దీని గురించి మాట్లాడేసుకుందాం. సైనింగ్ ఆఫ్ యువర్ హోస్ట్. లాస్ట్ వెళ్ళిపోకండి, ఇంకొక వర్డ్ ఉందన్నమాట. ఈ మధ్య నేను చాలా మంది మీద చాలా ఎక్కువ జెలస్ ఫీల్ అవుతున్నా. ఎందుకు? వాళ్ళు ఇంటర్ ఫస్ట్ ఇయర్ రాయట్లేదు, క్యాన్సిల్ అయిపోయాయంట. చాతుర్య నువ్వు నేను మాట్లాడకూడదు గురించి. మీరు ప్రయత్నిస్తున్న వ్యక్తులు ఇద్దరు లేరండి, కనెక్షన్ మిస్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్ లోనన్నా రాయాలి, మేము 10th ఒక ఇయర్ మర్చిపోయి 9th కూడా ఎగ్జాక్ట్లీ 9th 10th. ఇలాంటి బ్యాచెస్ తో కరోనా బ్యాచ్ వాళ్ళతో మనం మాట్లాడి ఏం చేస్తాం చెప్పండి. నీహా మనం ఎంతకెంత హ్యాపీ ఫీల్ అయ్యామో లాస్ట్ లో, లైక్ ఎవరి దగ్గరికి వెళ్ళినా టీచర్స్ కరోనా బ్యాచ్ కోవిడ్ బ్యాచ్ కోవిడ్ బ్యాచ్. రేపు నువ్వు నేను జాబ్కి వెళ్ళినా 10th సర్టిఫికేట్ చూస్తే కరోనా బ్యాచ్ ఏముంది ఇంటర్ సర్టిఫికేట్ పట్టకరా అంటారు. ముందేనే 10th సర్టిఫికేట్ కి గొప్ప వాల్యూ ఉందంటే ఇంకా దీనికి ఇంకా గొప్ప వాల్యూ వచ్చిందనమాట. చాతుర్య నీ దగ్గర నీ 10th సర్టిఫికేట్ ఉందా? ఉంది. లైక్ అన్ని ఎలా అంటే లాంగ్వేజెస్ లో ఎవరికన్నా కట్ ఆఫ్ తీస్తారు ఒక మార్క్, నాకు అది కూడా తెలియదు మా వాళ్ళు. ఐ థింక్ వి ఆర్ ద ఓన్లీ బ్యాచ్ హూ గాట్ అవుట్ ఆఫ్ ఇన్ లాంగ్వేజెస్. టాపర్స్. ఇప్పుడు ఎవరైనా అడుగుతున్నారు కదా మీరు జెన్జియా మిలియన్ అంటే, నో వీఆర్ కోవిడ్ బ్యాచ్. బికాస్ వీ డోంట్ ఫాల్ ఇన్ ఐదర్ ఆఫ్ ద కేటగిరీ, వీఆర్ కోవిడ్ బ్యాచ్. అండ్ ఈ కోవిడ్ బ్యాచ్ తో ఈ ముచ్చట్లు ఈ రోజుకి ఇంకా ఇంతే ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ భవ్య. I am Neha. I'm Chaturya. Bye bye. Bye. Safe గా ఉండండి.